ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. సార్ మాది అమడుగురు మండలం మహమ్మదాబాద్ సార్, సత్యసాయి జిల్లా. నేను 1వ తేదీ నా మీద దాడి జరిగింది సార్. సురేష్, వెంకటేష్, రాము ఈ ముగ్గురు వచ్చి నన్ను కట్టెలతో కొట్టి నానా మాటలు దుర్భాషలాడి నేను ఏదో ట్రస్ట్. ఎవరమ్మా వాళ్ళు ముగ్గురు? సార్ వెంకటేష్, సురేష్. అదే ఎవరు వాళ్ళు అంటున్నా? తెలుగుదేశం కార్యకర్తలు సార్. ఎక్కడ? మహమ్మదాబాద్లో సార్. నేను ట్రస్ట్ కడుతున్నానని అది కట్టకూడదు నా మీద పాతరాళ్లతో గునాదేస్తున్నావు, నీకు గతి లేనప్పుడు ట్రస్ట్ కట్టకూడదు అనేసి ఇంటి మీదకి వచ్చి దాడి చేసి గొంతు పిసికి తాకరాని చోట తాకి భయంకరమైన బూతులు మాట్లాడి కొట్టి బయటకు వెళ్ళిపోయినారు సార్. బయటకు వెళ్ళిపోయిన తర్వాత దొబ్బేసినాం సార్. మేమే ఇంకా దొబ్బేసి గేట్ వేసుకున్నాం సార్. చిన్న పిల్లలు సార్, 5 ఏండ్ల బాబు, 7 ఏండ్ల పాప భయపడి బాత్రూంలో దాక్కున్నారు సార్. వాళ్ళు కట్టెలు ఎత్తుకొని వచ్చి కొట్టడానికి వస్తుంటే మేము వెళ్ళి ఇక్కడ మళ్ళీ ఎస్పీ మేడంకి కంప్లైంట్ చేశాము. మేడం వచ్చి డిఎస్పీ సార్కి ఇచ్చారు, సార్ వచ్చి సిఏ సార్కి ఇచ్చారు. సిఏ సార్ అమ్మడుగురికి ఇచ్చినారు సార్. అయినా వాళ్ళు ఊరికే మామూలు ఏదో పెట్టి కేసు చిల్లర కూడా అనేసి కేసు పెట్టేసి వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు సార్. మళ్ళీ ఇప్పుడు కూడా లోపల ఇంట్లో ఇంకా బయటకు వచ్చిన మిమ్మల్ని ఏమని బెదిరించినారమ్మా వాళ్ళు? సార్ చంపేస్తాము, పాపిరెడ్డిపల్లి లింగమయ్యని చంపినట్లు నిన్ను కూడా చంపేస్తాము, నీ ఆనవాళ్ళు లేకోకుండా చేసేస్తాము, మాది ఇప్పుడు ప్రభుత్వం ఉండేది అది ఇది అన్నారు సార్. అలా అని నేనేమి ఏ రాజకీయ నాయకురాలు కాదు సార్. మేము ఏదో పని పాట చేసుకొని బతికే వాళ్ళం, కానీ మేము ఏ రాజకీయాల జోలికి వెళ్ళాం సార్. మీరు ట్రస్ట్ పెట్టుకుంటే వాళ్ళకి ఏంటమ్మా ప్రాబ్లం? మీకు ఏమైనా పాత గొడవలు ఏమైనా ఉన్నాయా? సార్ పాత గొడవలు వాళ్ళకి నాకు లేవు సార్. నాగేందర్ రెడ్డి అనే అతను మా అత్తకు 45 సంవత్సరాల క్రిందట 29 సెంట్లు గవర్నమెంట్ పట్టా ఇచ్చింది సార్. మా ఆయన 5 నెలలు బాబబ్బుడు, మా మామ చనిపోయినాడు సార్. ఆ పట్టా ఇప్పుడు అతను మా దాయాదే సార్, మా చిన్నమామ కొడుకు.